అమానవీయ అమానుష ఘటనకైతే ఒడిశా రాష్ట్రం కేంద్ర బిందువైంది. ప్రేమ వివాహం చేసుకున్నటువంటి నవ వధు వరులకు కఠినమైనటువంటి ఆంక్షలతో శిక్షలు వేసినటువంటి ఘటన కాస్త ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మాత్రం అక్కడ పరిస్థితులను మనకు చెప్పగానే చెప్తుంది. అయితే ఒడిశా రాష్ట్రానికి సంబంధించి రాయగఢ్ జిల్లాలోని కంజమజీరా గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్నటువంటి నవ వధు వరులను అయితే కఠినంగా అక్కడ గ్రామ పెద్దలతో పాటు కుటుంబీకులు సైతం కఠినంగా శిక్షించినటువంటి ఆ వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. మనకు సోషల్ మీడియా వేదికగా తెగ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నేటి ఆధునిక యుగంలోనూ ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతున్నటువంటి ఈ తరుణంలో ఒడిశా రాష్ట్రంలో జరిగినటువంటి ఘటన మాత్రం అక్కడ పరిస్థితులకు ప్రధానంగా అద్దం పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒడిశా ప్రభుత్వం ఏం చేస్తుంది, అదే సందర్భంలో అక్కడ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏకంగా ప్రేమ వివాహం చేసుకొని సంతోషంగా గడుపుదామన్నటువంటి ఆ నవ వధువు వరులకైతే అక్కడ గ్రామ పెద్దల హుకుం కావచ్చు, ఆ గ్రామ ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు పూర్తి స్థాయిలో వారికి అడ్డంకిగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎంతో ఇష్టపడి ఒకరికొకరు మనసిచ్చుకొని ప్రేమ పెళ్లి చేసినటువంటి వారు ఆనందంగా కుటుంబాన్ని లీడ్ చేద్దాం అనుకున్నటువంటి ఆ ఇద్దరు ప్రేమికులు ప్రస్తుతం ఆ యువ జంటపై అయితే పూర్తి స్థాయిలో అక్కడ గ్రామ కట్టుబాట్లు ఆచారాలు ప్రధాన అడ్డంకిగా మారినటువంటి ఆ పరిణామక్రమంలో ఒక గ్రామ పెద్దల హుకుం మాత్రం వారికి ప్రాణం మీదకి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏకంగా వారి పొలంలో నాగలికి ఎద్దులుగా కట్టేసి కర్రలతో కొడుతూ విచక్షణరహిత దాడికి పాల్పడడంతో పాటు ఏకంగా పొలం దించేటటువంటి ఆ ఘటన మాత్రం ఆద్యంతం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నేటి ఆధునిక యుగంలోనూ ఆచారాలు ఏంది, కట్టుబాట్లు ఏంది, ఆ గ్రామ పెద్దల హుకుం ఏంటి, అదే సందర్భంలో కుటుంబ సభ్యులు సైతం తమ పిల్లలను ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేసినటువంటి కుటుంబ సభ్యులు సైతం ఈ దారుణాన్ని కొడిగట్టడం ఏంటనేటటువంటి వాదనలు ప్రస్తుతం తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. నేటి ఆధునిక యుగంలోనూ కొన్ని కుగ్రామాలలో మారుమూల గ్రామాలలో ఇలాంటి ఆచారాలే, ఇలాంటి వ్యవహారాలు, ఇలాంటి మరికొన్ని అంశాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కఠినమైనటువంటి శిక్షలకు పాల్పడుతున్నారు. అదే సందర్భంలో మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. తోటి మానవులను చూడకుండా కూడా ఇలాంటి ఆకృతాలకు పాల్పడుతున్నటువంటి అక్కడ గ్రామ పెద్దల తీరుతో పాటు వారి కుటుంబ సభ్యుల తీరుని కూడా పలువురు ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు, నిందించే ప్రయత్నం చేస్తున్నారు. నేటి ఆధునిక యుగంలో ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతున్నటువంటి ఈ పరిణామక్రమంలో మరి అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు, ఇట్లాంటి ఆకృతాలకు పాల్పడుతున్నటువంటి వారిపై ఎందుకు కఠినమైన చట్టాలు అమలు పరచడం లేదన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆ గ్రామానికి సంబంధించి ప్రేమ వివాహం చేసుకున్నటువంటి ఆ ప్రేమికులపై కావచ్చు, ఆ నవ వధూవరులపై ఇలాంటి కఠినమైనటువంటి ఆంక్షలు విధిస్తూ హుకుం జారీ చేయడంతో పాటు కఠినంగా శిక్షించినటువంటి నేపథ్యంలో ఏకంగా పశువులను నాగలికి కట్టేయడంతో పాటు ఏకంగా పొలం దున్నిస్తూ మరీ విచక్షణ రహితంగా కర్రలతో దాడికి దిగబడినటువంటి ఆ ఘటనను చూసి పలువురైతే పూర్తి స్థాయిలో విస్మయం చెందుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతున్నటువంటి ఈ తరుణంలో అక్కడ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది, మరోవైపు ఒడిశా ప్రభుత్వం ఏం చేస్తున్నటువంటి పలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు అక్కడ ప్రభుత్వంతో పాటు అక్కడ అధికార యంత్రాంగం కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తానికి ఒడిశా రాష్ట్రానికి సంబంధించి రాయగఢ్ జిల్లాలోని కంజమజీరా గ్రామంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన మాత్రం అక్కడ పరిస్థితులకు అద్దం పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. నవ వధూవరులను శిక్షించడంతో పాటు ఆ గ్రామ పెద్దల హుకుం కావచ్చు, ఆ గ్రామ కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు మాత్రం ఒక నవ వధూవరులనైతే ఒక యువ జంటనైతే తీవ్ర స్థాయిలో కఠినంగా శిక్షించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి అయితే సభ్య సమాజంలోని కొంతమంది అయితే ముక్త కంఠంతో పలు డిమాండ్లు వెలిబుచ్చుతున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో అక్కడ ఆంక్షలు విధించడంతో పాటు నవ జంటపై ఇబ్బందులు కలిగించినటువంటి ఆ గ్రామ పెద్దలతో పాటు ఆ కుటుంబ సభ్యులపై కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా మరికొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.